సర్వేశ్వరునికి స్తోత్రములు. దేవుని ఆశీర్వాదం. ఆమేన్. ఫాదర్ గారు, మనం నిన్నటి భాగంలో యోషేయా గ్రంథం ద్వారా యేసు వస్తాడని, ఆయన మన ప్రజల పాలిట నాయకుడు అవుతారని, కష్టాలన్నీ దూరం చేస్తారని మేము విన్నాము. కానీ మాకు ఈనాటి భాగంలో ఏం చెప్తారో కొంచెం వివరించగలరా? ఈరోజు వాగ్దానాలు, దేవుడు మెస్సయ్య వస్తాడని, ఆయన సకాలంలో, కాలం పరిపూర్ణమైనప్పుడు సకాలంలో వస్తాడనేది మనం ఈరోజు వినబోతున్నాం. ఫాదర్ గారు, మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ చిన్నారి బిడ్డలు ఆగమన కాలంలో మెస్సయ్య వస్తాడని ఇజ్రాయేలు ప్రజలు ఎలా బబులోను ప్రవాసం నుండి అర్రులు కాచేటట్లు ఎదురు చూచారో, అలాగనే మేము కూడా ఈ ఆగమన కాలంలో మెస్సయ్య రాక కొరకై ఉత్సాహంతో, భక్తితో, విశ్వాసముతో, మంచి పనులతో, పుణ్యక్రియలతో, ధర్మకార్యాలతో ఎదురేగి ఆయనను కలుసుకోవడానికి, ఆయన రాకను మేము ఘనముగా మహోన్నతుడైన సర్వేశ్వరుడు ఈ భూలోకంలో అవతరించనున్న నాయకుడు, ఆయనే ప్రజల బాధల నుండి రక్షించబోతున్నారు అని చెప్పి ఆశతో ఎదురు చూసేటటువంటి మా అందరకు శుభవార్తను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపుతానని చెప్పాడు. కాలము అంటే దేవుడే ఈస్టర్ పండుగ రోజున ఈస్టర్ క్యాండిల్తో ఆ ప్రభు యొక్క గాయాలు, 5 గాయాలు, పంచగాయాలను గుర్తు చేసేటప్పుడు కాలములను యుగములను నా అధీనమున ఉన్నవి అని దేవుడు చెప్తాడు. అంటే కాలము కూడా దేవుడే సెట్ చేస్తాడు. అది మనం చూస్తాం మీకా గ్రంథము కొన్ని అధ్యాయాల్లో. కాలమును దేవుడు ఫలానా కాలంలో, అంటే 600 సంవత్సరాల ప్రవక్తలను పంపి మెస్సయ్య వస్తాడని ఇజ్రాయేలు ప్రజలను సిద్ధం చేసి ఆ తర్వాత వచ్చాడు. ఎలా వచ్చాడు అనేది ఈరోజు ఆ వాగ్దానాలన్నీ నెరవేరే వాటిని మనం ఒకదాని తర్వాత ఒకటి చూడబోతున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా రాజు, మెస్సయ్య అనేటటువంటి ఆయన రాజు. ఆయన పరలోక భూలోకాలకు రాజు. ఆయన రాజుగా వస్తాడు అనేటటువంటిది ముందుగానే మనకు ఒక సాదృశ్యం ఉన్నది. ఏమిటంటే మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి చదువు. షేబా రాణి సొలొమోను రాజును సందర్శించడం. ఆమె రాణి, ఈయన రాజు. అలాగే దేవుడు రాజు యొక్క సాదృశ్యం. రాజులకే బంగారము, పరిమళ ద్రవ్యాలు, సాంబ్రాణి ఇలాంటి కానుకలు తెస్తారు. అలాగే షేబా రాణి సొలొమోను రాజుకి కానుకలు తెచ్చింది. ఇది యేసుప్రభు జన్మించినప్పుడు 3 రాజులు వాళ్ళను సూచిస్తుంది. ఆ 3 జ్ఞానులు, మరి ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను అనేటటువంటి ఆయన ఆ జ్ఞానాన్ని ఇలా మనం కొన్ని పోలికలతో చెప్పుకుంటున్నాం. అది చదువు. షేబా రాణి సొలొమోనును సందర్శించి గురించి విని అతనికి చిక్కు ప్రశ్నకు వచ్చెను. అంటే ఆమె చిక్కు ప్రశ్నలు వేయడానికి వచ్చింది. సొలొమోను జ్ఞానాన్ని గురించి తెలుసుకున్నది, విన్నది. ఆయనకు చిక్కుముడులు ప్రశ్న వేస్తే ఆయన జ్ఞానం ఎంత ఉందో తెలుసుకోవచ్చు అనుకున్నది. ఆమె చాలా మంది సేవకులకు వెండి, బంగారాలు, సుగంధ ద్రవ్యాలు, ఖర్జూర పండ్లు ఇలా ఎన్నో ఇచ్చే. ఇప్పుడు ఈ షేబా రాణి అనేటటువంటి ఆమె అరేబియా ప్రాంతంలో ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు, ఖర్జూరం ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి ఆమె కొన్ని ప్రాంతాల్లో ఈజిప్ట్లో ఉందని, మరి కొన్ని ప్రదేశాలు చెప్పారు. అయితే అరేబియా అనేటటువంటి ప్రాంతం నుంచి ఒంటెల మీద ఈ బంగారము, పరిమళ ద్రవ్యాలు, ఆ ఖర్జూర పండ్లు ఇవన్నీ తీసుకొని సొలొమోను రాజు గారి యొక్క ఆస్థానంలో ఆయన గొప్పతనాన్ని గురించి విన్నది. అవి చూడటానికి ఆయన జ్ఞానాన్ని పరీక్షించి ప్రశ్నలు వేస్తుంది. అతడు ఆమె ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాను. కాబట్టి ఈమె వెళ్ళి స్వయంగా ఆయన రాజాస్థానంలో సింహాసనుడు అయినప్పుడు ఆమె వినయంతో, దీనత్వంతో శిరం వంచి రాజుగారికి ఆయా ప్రశ్నలన్నీ వేసింది. ఆ ప్రశ్నలన్నిటినీ
తెలియని అందులో దేవుని ఆ సొలొమోను రాజుకి తెలియని ప్రశ్న అంటూ లేదు. సరేనా? వినపడిందా? ఏం వినపడింది? ఆయనకు తెలియని ప్రశ్నలంటూ ఏమీ లేవు. సొలొమోను రాజు దేవుడికి ప్రార్థన చేస్తే జ్ఞానము, దేవుడే జ్ఞాని, మహాజ్ఞాని, జ్ఞానం యొక్క ఖని, ఆ సంపూర్ణమైన జ్ఞానం దేవుడి దగ్గర ఉంది. ఆ దేవుడు మరి కష్టాల్లో ఉన్నటువంటి సొలొమోను రాజు ప్రార్థన చేస్తే నాకు జ్ఞానం ప్రసాదించి అడిగాడని, కానీ ఈ వజ్రాలు, వైడూర్యాలు, ధనము, ధాన్యం, మణులు, మాణిక్యాలు, కింపురులు అవన్నీ ఇవ్వమని ఏం అడగల, ఓన్లీ జ్ఞానం అడిగాడు. దేవుడు చాలా మెచ్చుకున్నాడు. నా ప్రజలను జ్ఞానంతో పరిపాలించాలని చెప్పి నువ్వు చెప్పినట్టుగా కరెక్ట్గా అదే అడిగాడు. దేవుడు మెచ్చుకున్నాడు. అయితే ఈ సొలొమోను జ్ఞానాన్ని యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆయన మహాజ్ఞాని దేవుడు అన్నమాట. ఆ సొలొమోను రాజు ఆ విధంగా ఆమె ఆ రాజ్యంలో వాళ్ళ ఆస్థానంలో భోజనశాల, వాళ్ళు సైనికులు వేసుకునే దుస్తులు, వాళ్ళ పద్ధతులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డ్రెస్సులు ఇవన్నీ చూసి అప్పుడు అంటుంది ఆమె సొలొమోను రాజుతో, ఇక్కడ ఉన్నటువంటి వారందరితో, నేను మా దేశంలో ఆయన గురించి విన్నాను. ఆ విన్నటువంటి దానిలో నాకు అక్కడ తెలిసింది ఒక పావు వంతే, కానీ ఇక్కడ నేను చూసిన తర్వాత ఈయన జ్ఞానము చాలా గొప్పది. అటువంటిది నేను ఇక ప్రపంచంలో భూమి మీద ఎక్కడా వినలేదు. అటువంటి మహాజ్ఞానిని నేను దర్శించుకున్నాను అని చెప్పి బంగారము, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా ఆయనకు సమర్పించి తిరిగి తన దేశానికి ప్రయాణమైపోయింది. అంటే ఇక్కడ సొలొమోను రాజు అనేటటువంటి ఆయన యేసు ప్రభు రానున్న రోజుల్లో ఆయన బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు ఇస్తే అవి రాజులకు మాత్రమే ఇస్తారు. బంగారం అనేటటువంటిది రాజుల దగ్గర వద్ద మాత్రమే ఉంటుంది. అలాంటి గుర్తు మెస్సయ్య వస్తాడు అనేటటువంటి అర్థము ఇక్కడ మనకి లభించింది. ఇప్పుడు మెస్సయ్య వస్తాడని, ఆయన వచ్చాడని వాగ్దానం చేసిన ప్రకారం కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు మెస్సయ్య వస్తాడని దేవుడు చెప్తాడు. అంటే దేవుడు మాత్రమే పూర్ణము, ఇంకా మనం పూర్తిగా ఆయన కాలములను, యుగములను సంపూర్ణమైనప్పుడు నేను పంపిస్తానన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఆదికాండంలో మనం వింటాం, కాలము సంపూర్ణమైనప్పుడు నేను నా కుమారుడిని పంపిస్తాను అంటారు. ఈనాటి మొదటిది చదువు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము ఎలాంటిదో, ఎప్పుడు పరిపూర్ణమవుతుందో, ఎప్పుడు మెస్సయ్య వస్తాడో విందాము. కానీ కాలము పరిపక్వమైనప్పుడు, అంటే పరిపక్వం అంటే ఏంటి? ఇప్పుడు అర్ధచంద్రాకారం ఉంది, అది నిండు చంద్రుడిగా వస్తే ఏమంటారు? పరిపక్వం, పండు, పూర్ణం. కాలము పరిపూర్ణమైనప్పుడు, పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను అంటే జరిగిందనమాట. దేవుని వాగ్దానము కాలములో ఆయన కాలాలు సెట్ చేశాడు. ఈ కాలంలో ఖచ్చితంగా 600 సంవత్సరాలు ఇన్ని ప్రవక్తలకు చెప్పి పంపాడు. ఆయన ధర్మశాస్త్రమునకు లోనైన చాలు. అంటే దేవుడు సకాలంలో చక్కగా తయారు చేసి ఇజ్రాయేలు ప్రజలను ప్రవక్తల ద్వారా తయారు చేసి పంపాడు. అది ఆయన సమయము, కాలము సంపూర్ణమైనప్పుడు పంపుతానన్నాడు. అది ఎప్పుడో ప్రవక్తలకు కానీ దేవదూతలు కానీ ఎవరికి తెలియదు, మనకు కూడా తెలియదు. నేను ఎంతైనా విశ్వాసంతో ఎదురు చూడటమే తప్ప మనము కాలం ఎప్పుడు పరిపూర్ణమైందంటే అవి జరిగినప్పుడు మనకి తెలిసింది. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము చదువు. హేరోదు పరిపాలనా కాలమున యూదయాసీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు, 3 జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా
జన్మించిన శిశువు ఎక్కడ అని కనుక్కుంటున్నారు. అయితే వాళ్ళు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు తీసుకొని వచ్చి ఆయనకు సమర్పించి ఆరాధించారు. అంటే ముగ్గురు రాజులు, మనం సొలొమోను రాజు జ్ఞానము అని ఎట్ట తెలుసుకున్నామో, ఈ ముగ్గురు జ్ఞానులు కూడా అనేక ప్రాంతాల నుంచి కొన్ని వేల కిలోమీటర్లు, సుమారు 10,000 కిలోమీటర్లు ఒంటెలపై ప్రయాణం చేసి ఒక నక్షత్రం ద్వారా కనుగొని ఆ నక్షత్రం వచ్చి ఆ యేసు జన్మించిన చోటే ఉన్నది. అలా దేవుడు చెప్పిన వాగ్దానము, రాజులు మరి ఈ విధంగా వస్తారు, మెస్సయాను ఆరాధిస్తారు అని చెప్పినవన్నీ కూడా జరిగాయి. నెక్స్ట్ హెబ్రీయులకు 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనం నుంచి. దేవదూతల ద్వారా వసగబడిన దేవదూతల ద్వారా వసగబడిన సందేశమును అంటే వాగ్దానము నిరూపించబడినది. ఇప్పుడు దేవదూతల ద్వారా సందేశం విన్నవాళ్ళు రక్షింపబడ్డారు, వినని వాళ్ళు శిక్షింపబడ్డారు. చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. అయితే మనం ఇప్పుడు కాలం ఎప్పుడు, సంపూర్ణం ఎప్పుడు, పరిపూర్ణం ఎప్పుడు, ఆయన ఎప్పుడు వచ్చాడో ఆ సందర్భాలు మనం చూస్తున్నాం. తర్వాత దానికి తల వంచిన ప్రత్యేక వ్యక్తి తగిన శిక్షకు చాలు. ఇప్పుడు దాన్ని అంగీకరించిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారని అర్థం. మనము మెస్సయ్య కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు వస్తాడు అని చెప్పి విన్నా ముందు. ఇప్పుడు మనం ఎప్పుడు కాలం సంపూర్ణమో 1 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనంలో విందాం. ఈ రక్షణను గూర్చి ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించిరి, పరిశోధించిరి. చాలు. ఈ ప్రవక్తలందరూ కూడా ఖచ్చితంగా దేవుని యొక్క పవిత్రాత్మ ప్రేరణ చేత ఎప్పుడు వస్తాడో ఖచ్చితంగా చెప్పారు. మన మీటర్ ఎట్లా ఉంటుందో, గడియారం ఎట్లా ఉంటుందో అలా వాళ్ళు దేవుడు ప్రేరణించి మెస్సయ్య వచ్చేటటువంటి ఖచ్చితమైన సమయాన్ని చెప్పారు. ఇప్పుడు మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనంలో విందాం. మెస్సయ్య ఎప్పుడు వచ్చాడో విందాం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని ఇప్పుడు ఆయన మెస్సయ్య వచ్చినప్పుడు కాలం సంపూర్ణమైనది, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి సువార్తను అంగీకరించండి అని ఈ బాప్తిస్మ యోహాను బోధించాడు. అంటే మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? ఈ రోజు మనము దేవుడు ఎలా వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు? కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు అంటే దేవుడి యొక్క సమయము. మనము మానవులుగా రెండవ రాక కూడా పరిపూర్ణమైన, దేవుని యొక్క రెండవ రాక కూడా పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క కాలము. ఆయన కాలము విధేయించి విశ్వాసంతో, భక్తితో మనము సిద్ధంగా ఉండాలి. అటువంటిది ఈనాటి ఇంకా సువార్తలో చాలా అంశాలు, చాలా చోట్ల కాలము పరిపూర్ణమైనప్పుడు గలతీయుల్లో రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఇంకా అనేక చోట్ల బైబిల్లో ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు, సమీపించినప్పుడు లూకా సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో ఉన్నది. అలాంటి కాలము ఏ కాలము? దేవుడి సమయము. అది పవిత్రమైన సమయము. దేవుడు వచ్చిన సమయము అద్భుతమైన సమయం. అది మనకు రక్షణము, మనకు ఆనందము, శాశ్వతంగా సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంతో జీవించేటటువంటి భాగ్యం మనకు కలుగుతుంది అని అర్థం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సర్వశక్తి గల సర్వేశ్వర, మీ కాలంలోనే ఖచ్చితమైన రక్షణ కాలం ఎప్పుడు అవసరమో ఖచ్చితంగా అదే సమయంలో మీరు మీ కుమారుని పంపారు. ఆ కుమారుని రాకకై మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉత్సాహంతో
ఆయన ఎప్పుడో వచ్చాడు 2000 సంవత్సరాల నాడు ఈ లోకానికి. ఆ రక్షణ గడియలను మేము స్మరించినప్పుడు, పవిత్రపరపబడి ఆ రక్షణ గడియలను మేము స్మరించినప్పుడు స్వస్థత పొంది, నీ దర్శనం పొంది, ఆ కాలమే మమ్మలను రక్షించి, మమ్మలను స్వస్థపరచి, మీలో ఐక్యం చేసుకొని మీ దర్శన భాగ్యంతో మాకు సమస్తము సమకూరినట్లుగా చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.